నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Realme X7 Max స్పెషల్ బాక్స్ ఇది Realme థర్డ్ యానివర్సరీ జరుపుకున్న విషయం తెలిసింది 2018 నుంచి 2021 మొత్తం కంప్లీట్ చేసుకుంది 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది సో ఇప్పుడు దీని సందర్భంగా వీళ్ళు స్పెషల్ బాక్స్ అయితే పంపించారు ఇది Realme X7 Max తో పాటు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఏమైతే వేసుకున్నానో ఈ టోపీ ఈ టీ-షర్ట్ ఇవి కూడా దీనిలోనే వచ్చినాయి ఒకసారి ఈ బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు బాక్స్ మీద థర్డ్ Realme యానివర్సరీ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది 5G ఫ్యూచర్ విత్ Realme 2018 to 2021 లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ క్యాప్ అయితే ఉంది ఇది క్యాప్ అండ్ దీంతో పాటు టీ-షర్ట్ అయితే ఉంది టీ-షర్ట్ మీద కూడా సేమ్ మీకు ఏదైతే బాక్స్ మీద ప్రింట్ చేశారో అదే ప్రింట్ చేస్తుంది అండ్ కింద మనకి ఒక స్లైడర్ అయితే ఇచ్చారు దీన్ని స్లైడ్ చేస్తే మనకి మొబైల్ ఫోన్ అయితే బయటకు వచ్చింది ఇది Realme X7 Max సో ఇది OnePlus లాగా ఉంది కొద్దిగా ఈ బాక్స్ లుక్ చూస్తూ ఉంటే కాబట్టి OnePlus కేస్ లిట్ అని ప్రొవైడ్ చేసి దీనిలో అట్లాంటివి అయితే ఏమి లేవు సో థర్డ్ యానివర్సరీ సందర్భంగా కొద్దిగా స్పెషల్గా డిజైన్ చేసి బాక్స్ అయితే పంపించింది Realme X7 Maxది ఫస్ట్ ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేద్దాం దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్ చూద్దాం 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది 5G ప్రాసెసర్ డ్యూయల్ 5G సపోర్ట్తో వస్తుంది 8GB RAM 128GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది ర్యామ్ LPDDR4X ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది IPX4 స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తుంది డాల్బీ అట్మాస్ ఉంది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది 4500 mAh బ్యాటరీ 50 వాట్ సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది బాక్స్లో 65 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బాక్స్ మీద అయితే సార్ వాల్యూ మెన్షన్ చేశారు 1.149 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 1.098 వాట్ పర్ కేజీ ఉంది అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు ఇక మనం ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం ఇంక లోపల చూద్దాం ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో బాక్స్లో అన్కవర్ ది ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది అండ్ ఇక్కడ సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది డేర్ టు లీప్ ఒకసారి లోపల చూద్దాం కేస్ అయితే కనిపిస్తుంది కేస్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు ఇది క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసరికి కేస్ క్లియర్ కేస్ ఇస్తే బాగుంటుంది ఇదైతే మనకి కొద్దిగా బ్లాక్ అయితే ఉంది ఈ పక్క పెట్టేద్దాం నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది ఇది మొబైల్ అయితే చూస్తే నాకు ఒప్పో రెండో సిరీస్ అయితే గుర్తొస్తుంది డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఒక సైడ్ మ్యాట్ మధ్యలో మనకి నార్మల్ ఉంది అండ్ ఇక్కడ Realme డేర్ టు లీప్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది అండ్ ఫోన్ అయితే ఇది ఫోన్ లుక్ వైజ్ అయితే చూడడానికి అయితే బాగుంది అండ్ నెక్స్ట్ బాక్స్లో కేబుల్ ఉంది ఇది టైప్ C కేబుల్ 50 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఇది బాక్స్లో ఇది 65 వాట్ ఛార్జర్ కాకపోతే ఫోన్ అయితే మనకు ఓన్లీ 50 వాట్ వరకే ఇన్పుట్ అయితే తీసుకోగలదు ఇవి మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం మొబైల్ ఫోన్ అలా ఉంది చూద్దాం సార్ కేసెస్ చూద్దాం ఫోన్కి కేసెస్ మనకి ఫోన్ అయితే లుక్ ఇలా ఉంది కేస్ క్లియర్ కేసే కాకపోతే ఇది మనకి కంప్లీట్ క్లియర్ అయితే కాదు కొద్దిగా బ్లాక్ ఉంది కలర్ ఇది నార్మల్ కలర్ బ్లాక్ కలరే కాబట్టి పెద్దగా మనకి డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ చూడొచ్చు మొబైల్ అయితే లుక్ చూడొచ్చు ఇది డిఫరెంట్గా అయితే డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్లాష్ కనిపిస్తుంది 64 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి రాస్తుంది బాటంలో రెయిన్బో కలర్లో Realme డేర్ టు లీప్ అని చెప్పేసి మెరుస్తూ ఉంది ఇది ఒకటి అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి సిమ్ ట్రే కూడా ఉంది సో మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు అండ్ జస్ట్ మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు మెమొరీ మీకు ఏదైతే ఫోన్లో వస్తుందో అదే మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే లేదు అండ్ ఫ్రంట్ చూడొచ్చు ఇక్కడ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది స్క్రీన్ కార్డ్ ప్రీ అప్లైడ్ కనిపిస్తుంది మీకు అండ్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది బాటంలో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది టైప్ C పోర్ట్ ఉంది స్పీకర్ గ్రిల్ ఉంది బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మనకి డ్రాగన్ టైల్ గ్లాస్తో వస్తుంది అండ్ సైడ్ ఫ్రేమ్ కానీ బ్యాక్ సైడ్ మొత్తం మీకు పాలీకార్బనేట్ బిల్డ్తో వస్తుంది ఒకసారి మనం ఫోన్ని స్విచ్ ఆన్ చేద్దాం చూద్దాం పవర్ ఉందేమో పవర్ అయితే ఉంది Realme పవర్ బ్యాండ్ అని వచ్చింది క్విక్గా సెటప్ చేస్తాను సెటప్ చేసి మనం హోమ్ స్క్రీన్లో కలుస్తాను ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది హోమ్ స్క్రీన్ Realme X7 Maxది Realme UI మీద రన్ అవుతుంది Realme UI కాబట్టి మీకు బ్లోట్వేర్ అయితే పెద్దగా ఏమి ఉండదు కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉంటాయి
వీళ్ళ యాప్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇక్కడ స్నాప్చాట్ ఇవి కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీకు వద్దనుకుంటే వీటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు అన్ఇన్స్టాల్ కనిపిస్తుంది, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, ఇక్కడ చూడొచ్చు డివైస్ నెంబర్ సార్ Realme X7 Max, Realme UI వర్షన్ 2.0 మీద రన్ అవుతుంది. ఇది 12GB ర్యామ్, 256GB మోడల్. 256GBలో 238GB అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ర్యామ్ చూసుకుని 12GBలో 8.4GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. NFC కూడా ఉన్నట్టుంది. ఇక్కడ NN సింబల్ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు NFC అయితే కనిపిస్తుంది దానికి. అండ్ డాల్బీ అట్మాస్ కూడా దీనిలో అయితే ఉంటుంది. ఒకసారి సెట్టింగ్స్లో చూద్దాం డాల్బీ ఉందేమో. ఇంకా చూడొచ్చు డాల్బీ అట్మాస్ అయితే ఉంది. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. సౌండ్ అయితే మీకు దీనిలో బాగానే ఉంటుంది. అండ్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఏమైనా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో. ఇంకా చూడొచ్చు ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే. అండ్ ఒకసారి మోడ్లోకి వెళ్ళి చూద్దాం. చూసి అల్ట్రా మ్యాక్రో ఉంది, మూవీ ఉంది, డ్యూయల్ వీడియో, స్లో మోషన్, ఇవే మనకి ఆప్షన్స్ అయితే. ఒకసారి పోర్ట్రేట్లో చూద్దాం. ఏమైనా పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఇచ్చారేమో. ఉన్నాయి. నియాన్ పోర్ట్రేట్ ఉంది, డైనమిక్ పోర్ట్రేట్ ఉంది, అండ్ ఏ కలర్ పోర్ట్రేట్, ఈ 3 పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. వీడియోలో కూడా మనకి బొకే అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు వీడియో బొకే అయితే ఉంది. అండ్ వీడియోలో ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. వీడియోలో కూడా మనకి ఏ కలర్ వీడియో అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మొత్తం చెక్ చేస్తాను, మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఒకసారి వీడియో ఎంతవరకు రికార్డ్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే సెట్టింగ్స్, ఇక్కడ వీడియో మ్యాక్సిమం 4K వరకు ఉంది. 4K 60 FPS వరకు మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మనకి 4K ఆప్షన్ అయితే లేదు. ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇవి లో లైట్ కండిషన్లో తీసినవి బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా డే లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రైట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఏ కలర్ పోర్ట్రైట్, నియాన్ పోర్ట్రైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇవి యూస్ చేసి తీసినవి. అండ్ ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డే లైట్ కండిషన్లో, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకోండి. ఇక్కడ చూడొచ్చు మనకి అన్ని సెన్సార్స్, నాజిలోమీటర్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్. సో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళేమి స్కిప్ అయితే చేయలేదు. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ వద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి బాగానే వర్క్ అవుతుంది, ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ DRM ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, ప్లే అవుతుందేమో. ఫ్రెండ్స్ ఇక్కడ చూసి ప్రైమ్ వీడియో అయితే మనకి HDలో అయితే ప్లే అవుతుంది. అన్నారు సార్ ఒక్కసారి అన్నా అంతే. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా లేకపోతే కేక్ పెట్టలేను నాకు. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్స్ కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ లౌడే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ Realme X7 Max అన్బాక్సింగ్ వీడియో. మీకు నచ్చిందా వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.